హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చక్రి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు ఏంటంటే మనకు గర్భిణీ స్త్రీలు వర్షాకాలంలో ఫుడ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. సో బేసికల్లీ ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీస్లో ఇమ్యూనిటీ అనేది లోవర్ సైడ్ ఉంటుంది. ఎస్పెషల్లీ వర్షాకాలంలో ఏంటంటే మనకు కొంచెం హైజీనిక్ ఫుడ్ తీసుకోవడం చాలా బెటర్ ఆప్షన్. అండ్ అవుట్ సైడ్ ఫుడ్ ఏంటంటే యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అవాయిడ్ చేయండి అంటాము. ఎస్పెషల్లీ ఈ పానీపూరి, మసాలా పూరీస్, రగడాస్, అందులో ఏంటంటే వాళ్ళు వాటర్ అవుట్ సైడ్ వాటర్ కాబట్టి మనకు తెలియదు అది ఎలాంటి వాటర్ వాడతారు అనేది. సో అట్లా అవుట్ సైడ్ ఫుడ్ అనేది మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి. లేదు అని అంటే వామిటింగ్స్ కానీ లేకపోతే లూజ్ మోషన్స్, గ్యాస్ట్రోఎంటరైటిస్ అలా స్టార్ట్ అయిందంటే మళ్ళీ యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సిన అవసరం పడుతుంది. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అవుట్ సైడ్ ఫుడ్ అనేది అవాయిడ్ చేయండి. అండ్ డీప్ ఆయిలీ ఫ్రైడ్ ఐటమ్స్ అట్లాంటిది కూడా అవాయిడ్ చేయాలి. బికాస్ దానివల్ల ఏంటంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎసిడిటీ ఒకటి స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అండ్ డీహైడ్రేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఆయిలీ ఫ్రైడ్ ఐటమ్స్ అట్లా కాకుండా లైక్ కబాబ్స్ కానీ లేకపోతే స్టీమ్ బాయిల్డ్ లేదంటే కర్రీస్ ఫామ్లో అట్లా తీసుకోవచ్చు. సో ఆయిలీ ఫుడ్స్ అనేది మ్యాక్సిమం అవాయిడ్ చేయండి అండ్ ఎస్పెషలీ పికిల్స్ అనేది కూడా అవాయిడ్ చేయమని చెప్తాం. అండ్ కమింగ్ టు ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఈ మధ్య బాగా పెస్టిసైడ్స్ అనేది వాడుతున్నారు. సో మనం అవి కన్జ్యూమ్ చేసే కంటే ముందు ఒక 10 to 15 minutes ముందు యాంటీపెస్టిసైడల్ సొల్యూషన్స్ దొరుకుతున్నాయి మార్కెట్లో. సో ఆ వాటర్లో కొంతసేపు నానబెట్టేసి దాని తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్తో కడిగి అప్పుడు తీసుకోవచ్చు అన్నట్టు. అండ్ ఈవెన్ వెజిటేబుల్స్ కూడా అలాగే తీసుకోవడం బెటర్ ఆప్షన్. అండ్ గ్రౌండ్ పైన పెరిగేటివి ఎస్పెషలీ క్యారెట్, బీట్రూట్ అండ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ వీటన్నిటిపైన ఏంటంటే ఆ వర్షాల వల్ల కంటామినేట్ అంటే సాయిల్ కంటామినేట్ అయ్యి వామ్స్కి సంబంధించిన ఎగ్స్ అనేది ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ ట్యూబరస్ వెజిటేబుల్స్ కానీ లేదు ఆకుకూరలు కానీ ఇవన్నీ ఏంటంటే అట్లీస్ట్ ఒక 10 to 15 minutes ముందల కొంచెం గోరువెచ్చని నీళ్ళలో సాల్ట్ అండ్ వెనిగర్ వేసి నానబెట్టేసి దాని తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్తో కడిగి ప్రాపర్గా కుక్ చేసి తినడం బెటర్ ఆప్షన్. సో దట్ అలా తీసుకోవడం వల్ల ఏంటంటే ఏదైనా వామ్కి సంబంధించిన ఎగ్స్ అట్లా ఏమైనా ఉన్నా కానీ డిస్ట్రాయ్ అయిపోతాయి అండ్ వామ్ ఇన్ఫెస్టేషన్ అనేది మ్యాక్సిమం మనం అవాయిడ్ చేయొచ్చు. సో ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సింది. అండ్ దెన్ లిక్విడ్స్, ఇప్పుడు ఏంటంటే వర్షాకాలంలో మనకు ఎక్కువగా దాహం వేయదు. సో వాటర్ అనేది చాలామంది తగ్గిస్తారు. వాటర్ తగ్గించేసరికి ఏమవుతుందంటే రెకరెంట్గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేది క్వైట్ కామన్. అన్నెసెసరీ యాంటీబయాటిక్స్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. సో అలా కాకుండా ఖచ్చితంగా లెక్క పెట్టేసుకొని 1 లీటర్ బాటిల్ పెట్టుకోండి. అది ఖాళీ అయ్యాక మళ్ళీ అదే ఫిల్ చేసుకొని అట్లీస్ట్ ఒక 4 to 5 liters ఆఫ్ లిక్విడ్స్, ఐదర్ వాటర్ కానీ కొబ్బరి బొండాలు, మజ్జిగ, ఫ్రూట్ జ్యూసెస్, బార్లీ వాటర్ లేదు సూప్స్ ఇవన్నీ కూడా కలుపుకొని అరౌండ్ 4 to 5 liters ఆఫ్ లిక్విడ్స్ అయితే మ్యాండేటరీ తీసుకోవాల్సిందే. బికాజ్ ఆ వాటర్ తగ్గించడం వల్ల ఏంటంటే డీహైడ్రేషన్తో మజిల్ క్రాంప్స్ రావడము, జనరలైజ్డ్ వీక్నెస్ రావడము అండ్ దెన్ సివియర్ హెడేక్స్ వస్తాయి డీహైడ్రేషన్ వల్ల. అండ్ బేబీ చుట్టుముట్టు ఉన్న అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఉమ్నీరు అనేది తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకనే హైడ్రేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో మనము తీసుకునే ఫుడ్లో కూడా డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా కంపల్సరీ తీసుకోండి అంటాం. బికాస్ దాంతో ఇమ్యూనిటీ లెవెల్స్ బూస్టప్ అవుతాయి. అండ్ ఫ్రూట్స్లో ఎస్పెషల్లీ విటమిన్ సి ఫ్రూట్స్ లైక్ సంత్రా, మోసంబి, నిమ్మరసం ఇవి కన్జ్యూమ్ చేయండి అంటాము. బట్ ఇవి ఏంటంటే మనకు మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత వితిన్ ఒక 1 hour లోపల తాగేసాలి జ్యూసెస్ అన్నీ కూడా. అండ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ హాట్ అండ్ ఫ్రెష్లీ ప్రిపేర్డ్ ఫుడ్స్ తీసుకోండి అంటాం. అంటే వేడివేడిగా చేసినవి ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని తీసుకోవడం బెటర్. కొంతమంది ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక 2-3 days తర్వాత కూడా మళ్ళీ వేడి చేసుకొని తింటూ ఉంటారు. అట్లాంటిది మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి ప్రెగ్నెన్సీలో. అండ్ దెన్ ఈవెన్ ఎగ్స్ కూడా లైక్ బాయిల్డ్ ఎగ్స్ ఫ్రెష్ది ఎప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకోవాలి. కొంతమంది ఏంటంటే 2-3 eggs బాయిల్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు, తర్వాత మళ్ళీ వేడి చేసుకొని తీసుకుంటూ ఉంటారు. అట్లా కాకుండా ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసిన ఫుడ్ ఐటమ్స్ అనేది బెటర్. ఈవెన్ ఇంక్లూడింగ్ నాన్ వెజ్ అవన్నీ కూడా ఫ్రెష్ ఫుడ్స్ ఆర్ ఆల్వేస్ బెటర్ రైనీ సీజన్లో. అండ్ దెన్ ఇంకా మనకు ఇమ్యూనిటీ బూస్టర్స్ అంటే లైక్ చియా సీడ్స్ కానీ, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ అండ్ డ్రై ఫ్రూట్స్లో వాల్నట్, బాదం ఇవన్నీ కూడా రెగ్యులర్గా తీసుకోండి అంటాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే మనకు వర్షాకాలంలో ప్రెగ్నెంట్ లేడీస్ అంటే గర్భిణీ స్త్రీలు ఫుడ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.